ఇదంతా సొరంగ మార్గం మొత్తం సిమెంట్ ఉంది. ఇంకా వాహన ఆఫ్ చేసింది బండి ఆఫ్ చేసింది నేను. అమ్మా ఈ లొకేషన్ లో తీసుకెళ్తుంటే గది గది దొరుకుతాయి మనకు. రీల్ తీయచ్చుడా, రీలు మంచి మంచి షూట్స్ తీయచ్చు. వీడియో మ్యూజిక్ వీడియో మంచి ర్యాప్ వీడియో ఇక్కడ పెట్టి చేస్తే బాగుంటుంది. మస్తు ఉంటుంది. సొరంగ మార్గం సినిమా షూట్ కూడా అదే అంటున్నా, షూట్ దొరుకుతాయి మనకు మ్యూజిక్ వీడియో. నాకు తెలిసి కాలువనా అన్న ఏది ఇది అంటేళ్ళకి నీళ్ళు వస్తాయా? నీళ్ళు కాదు, లోపలికి కిందికి పోతే అంటే మిషన్స్ వాటర్ గుంజే మిషన్స్. బైక్ బాగా తడి వాసన ఎట్లా చూసుకుంది వాళ్ళు ఏముంటుంది ఇట్లా గీతపురం చూద్దాం. సారన్న చాలా ఘోరం అంటున్నా ఇది. అంత లోపలికి వెళ్తుంటే అంత లోతుకు వెళ్తూనే ఉంది. కానీ తీసేటోళ్ళు గ్రేట్ అసలు. ఇంత ఘోరంగా తీసుడు ఇది. మళ్ళీ ఇంత ఏం కాకుండా కట్టుడు వాటర్ ఇక వాటర్లో పోతే లేదా పెద్ద గుహ లెక్కుంది. అలా అటు పోతే అది వేరే గుహ, అది వేరే అలా అది వేరే పోతుంది అది ఇంకా. ఎన్ని కిలోమీటర్లు వస్తాయి తెలియదు. అదన్నా చూసినాం అసలు మన పరిస్థితి ఎట్లదో. వాటర్ పడుతున్నాయి ఉన్నది. ఇదైతే మొత్తం అంతా వెరైటీగా ఉంది. రాళ్ళు వరుడు నీళ్ళు వరుడు అంతా. కానీ కూల్ ఉంది. ఎండాకాలం మంచిగా సెట్ కావచ్చు ఇలా. ఒకటి పోర్ట్రేట్ కూడా పోర్ట్రేట్ మోడ్లో రీల్స్ కోసం. అర్థం కాలేనా? రీల్ కోసం ఓకే. పోర్ట్రేట్ మోడ్లో తీస్తే రీల్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటిదంటే మెయిన్గా రాళ్ళు ఎప్పుడు ఇక్కడ చిన్న చిన్న రౌతులు వచ్చి పడుతూనే ఉన్నాయి. వాటర్ పడుతున్నాయి మళ్ళీ లీకేజ్ లెక్క. వచ్చేటప్పుడు ఇట్లా బండి మీద 3 కిలోమీటర్లు వచ్చినాము. మళ్ళీ లోపలికి వెళ్ళి కూడా అంతే 3 కిలోమీటర్లు బయటకు పోవాలి లోపలికి వెళ్ళి. కాడికి పోదాం అన్నాడు. ఇది మనకి ఎంప్లాయ్ ఉన్నాడు కాబట్టి ఆయనతోటి పర్మిషన్ ఉండదు మ్యాక్సిమం. అయితే నార్మల్గా రానికి ఇలా ఒక ఆయన తెలిసిన ఆయన ఉన్నాడు కాబట్టి అట్లా వస్తున్నాము. ఆయన కూడా పర్మిషన్ తీసుకోండి కావాలి రాని. ఇదంతా మొత్తం వెరైటీగా ఉంది గాయస్. మళ్ళీ లోపల పెద్ద వచ్చింది అలా వచ్చిన పోనీ అన్న అస్సలు అవుతలేదు. ఏడు స్పీడ్ అయితేనే ఉంది. మొత్తం స్టోన్, పూరా స్టోనా. లార్డ్ రంగనాయక్ కా సాగర్ నా లొకేషన్ మాత్రం వెరైటీగా ఉంది. సో ఫ్రెండ్స్ లొకేషన్ మాత్రం చాలా ఎక్సైటింగ్, పిచ్చి పిచ్చిగా ఉంది. అది చూపెట్టినా పోయినా అది చూసిరా మన మొత్తం మన ఇటు పెట్టిన సెల్ఫీ పెట్టినా
అంతా మొత్తం స్టోన్ అన్నట్టు, ఇక మొత్తం పైదాకా మొత్తం స్టోన్ అన్నట్టు. సిద్దిపేట సర్కిల్ ఏడ ప్లేస్ రంగనాయక్ అంతా వస్తున్నాయి చూపి. ఇదంతా అది రంగనాయక్ సాగర్ ప్లేస్. ఇది రంగనాయక్ సాగర్ మోడల్ ప్రాజెక్ట్. ఇది ఎట్లా కట్టను వాటర్ స్టోర్ చేసేది, కాలువలు చిన్న చిన్న ఎంత డౌన్ ఉంది. అవన్నీ వాళ్ళ మిషన్స్ కూడా ఉంటాయి అలా. ఇదంతా ఇంత మస్తు గ్రేట్ అసలు. ఇదంతా కట్టిన వాళ్ళు అసలు నిజంగా వీడంతా వస్తే తప్ప మాకు అర్థం కాలే. నాకు ఇది ఒక్క ప్లేస్ మాత్రం మస్తు నచ్చింది తెలుసా, లార్డ్ రంగనాయక స్వామి. మళ్ళీ అదంతా స్టోనీ, అంతా రాకే, మళ్ళా వేరే ఏం లేదు. మస్తు ఉంది ఇదంతా. ఆ లొకేషన్ అయితే మస్తు అద్దరంటే అదిరిపోయింది. ఒకసారి మీరు కూడా వచ్చి విజిట్ చేసి చూసి పొండి ఎట్లుంటుందో. మస్తుంది లొకేషన్ అయితే. సిద్దిపేట దగ్గర ఉంటుంది. సొరంగం లోపలికి రారి. మామూలుగానైతే పర్మిషన్ ఉండదు, మ్యాక్సిమం తెలిసిన వాళ్ళు ఉంటేనే అలో చేస్తారు. ఇప్పుడు ఆయన కూడా పర్మిషన్ తీసుకోండి, మేము ఇట్లా తీసుకుంటామంటే అలో చేసింది మాకు కూడా. ఇంకేది ఈ బ్లాగ్ని మాత్రం స్కిప్ చేయకుండా చూడరి. చలో. छोटे छोटे क्या बोलते हैं, तालाब तालाब सब भर देता था, लेकिन इस बार नहीं भरा. कांग्रेस है ना. हाय सब्सक्राइब. మస్తుంది ఇదంతా. ఫస్ట్ టైం నేను మస్తు దగ్గర ఉన్నా, నేనే రాలే అసలు. ఇప్పుడు వచ్చిన ఇన్ని రోజులకి. ఈ స్విచ్లు చూడరు ఒకసారి. నేను ఇవన్నీ హ్యాండిల్ చేయాలి వాళ్ళు. ఇంకా ఇటు తొలుకోతురు. ఎక్కడ కనబడుతుంది చూడరు ఫ్రెండ్స్, అంత స్టోనే మొత్తం. మళ్ళా వీడికి స్టాప్ అనుకుంటే సొరంగ మార్గం. లే 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 ఒక పెద్ద గుహలకు కనబడుతుంది. మళ్ళీ ఇంకా అటు ఉంటుంది పోనీకి. కాకపోతే నడుచుకుంటూ పోవాలి వచ్చా. అంతా లిఫ్ట్ ఉంది ఇంకా. హైలైట్ అసలు. ఆపరేటర్ లావాడు ఇది. 4 పంపులకి 4 సిస్టమ్లు. ఒక సిస్టమ్, 2 సిస్టమ్, 3 और 4 హ్యాండిల్ చేస్తారు. टेक्नीशियन अलग से ट्रेनिंग होता रहेगा सॉफ्टवेयर అన్న. ఇప్పుడు మనం వేడికి మనం జస్ట్ మిషన్స్ మాత్రం చూసాం మీద, కింద ఎట్లా వర్క్ అయితే కింద ఉంటుంది దాని కదా కింద వద్దాం అనుకుంటున్నాం అన్న. 4 పంపులు ఇవి. ఇంకెట్లుంటో ఏమో లొకేషన్ చూడాలి. ఇవన్నీ వాటర్ 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 వస్తుంది చూసి అప్పుడు. సిర్ తారనా వాటర్ కింద. పంప్ 4 హైలైట్ ఉంది లొకేషన్. పంప్ లోపలికి వస్తున్నాం, పంప్ 3 లోపలికి. అయ్యో ఏముంది ఇది. ఇల్లు కూడా సిసి కెమెరా ఉంది. అంటే ఎవరెవరు కదా ఇల్లు కూడా ఉంది అంటున్నా. ప్రైవేట్ కంపెనీ ఇన్వాల్వ్మెంట్ అన్నట్టు ఇది, దీని అర్థం. మేడ్ ఇన్ ఇండియా. ఫ్రెండ్స్ బండి ఎత్తుంటే కంట్రోల్ కూడా కాదు తెలుసా, ఆగద్దు, సైడ్ జరగాలి మొత్తం.
హాయ్. ఫుల్ ఎంజాయ్ చేసినాం కదా, మస్తు ఎంజాయ్ చేసినాం కదా, ఎంజాయ్ డే లాట్. చలో థ్యాంక్ యూ. మీ పేరేం పేరు? గోవింద్. ఓకే బాయ్. మళ్ళా దయంలో ఉన్నట్టే ఉన్నది ఇది. వేరేది కోతున్నాం ఇప్పుడు ఫ్రెండ్స్. బాయ్. ఇప్పుడు ఇంకొక లొకేషన్కి పోతున్నాం. ఆ లొకేషన్కి మళ్ళీ ఆడిపోయినాక వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మొత్తం ఎత్తుడే, ఇప్పుడు ఎక్కినట్టు ఎక్కాలి. అంతా చాలా పీస్ఫుల్ ఉంది. చాలా దారుణం ఉంది ఎత్తు వెళ్ళడం. మళ్ళీ డిజైన్ చేసి ఇది ఇంకా హైలైట్ వెళ్ళదా స్మెల్ వేరే వస్తుంది, వేడిగా వస్తుంది. స్మెల్ ఇది ఏదో రకమైన లోపల ఉన్న కెమికల్ కావచ్చు. ఇంకా ఈ వేడి సైడ్ ఆక్సిజన్ సప్లై కానీ ఏదంటే ఆక్సిజన్ గట్టిగా టోకల్ లేనట్టు మస్తు ఉంది. అవును, చాలా బాగా సాటిస్ఫాక్షన్ అయితే మంచిగా ఉంది. అక్కడ దాకా చల్ల ఉంది, ఇక్కడ నుంచి ఎట్లుంది హీట్ ఘోరంగా. సిమెంట్ మొత్తం తడితడిగా అనిపిస్తుంది. హైట్ తక్కువ ఉంది, లెంత్ మన భూమికి. అచ్చా ఇది పెద్ద బాయిల్ ఎక్కువ ఉంది. కొంచెం జాగ్రత్త ఫోన్లు కోట్లు దగ్గర పోతే అటే ఇక అట్టే స్విమ్మింగ్ పూలా? అచ్చా ఇది ఇప్పుడు వాటర్ అవి जब मशीन चलेगा ना सर, हाँ यहाँ से पानी जाएगा उसमें मशीन में, तो मालूम पड़ता खींच रहा पानी का, सब भागते रहता पानी. అచ్చా ఇది అసలు వేరే ఉంది తెలుసా ఫ్రెండ్స్ లొకేషన్. అసలు వేరే ఎక్స్పీరియన్స్ ఇదంతా. ఇక్కడ గాలిలో చాలా తేమ మొత్తం బ్లర్ అవుతుంది తెలుసా ఇక్కడ. గాలిలో బాగున్నది, గాలిలో మళ్ళీ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నది కాబట్టి ఇక్కడ సఫోకేషన్ బాగా అవుతున్నది. సో మనకు ఇక్కడ ఉన్న సార్ ఏమన్నారంటే తొందరగా పైకి వెళ్తే బెటర్, లేకపోతే ఫస్ట్ టైం వచ్చింది కదా చాలా ఇబ్బంది పడతారు. అదే 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 ఆక్సిజన్ మీకు ఇప్పుడు కూల్ అయినది. ఇప్పుడు ఘోరంగా ఇవన్నీ కాడ కొంచెం వెచ్చగా ఉండేది. ఈజీలో ఎక్కువ వచ్చినాయి వీళ్ళకి, చల్ల ఉంది ఇప్పుడు. కానీ అది వేరే ఎక్స్పీరియన్స్. అక్కడ అంత వేడి ఇప్పుడు వీడికి రాగానే కూల్ వచ్చుడు. అది మామూలు వేడి కాదు, మనం మంట వేడి కాదు, అది ఒక విచిత్రం ఇక హ్యూమిడిటీతో కలిగి ఉన్న. మళ్ళీ మెయిన్ ఏంటి తెలుసా అన్న, గరం వచ్చినట్టు ఏర్పడింది, చలి పెట్టినట్టు ఏర్పడింది. అది గరం వస్తుంది కాబట్టి ఉడకపోతుంది. కానీ గాలి తక్కువ ఉన్నది, తేమ ఎక్కువ ఉన్నది, ఆక్సిజన్ తక్కువ ఉన్నది. ఇక్కడ ఆడికి పోయినాక మన ఇది దాకా రాగానే రోడ్డు కనబడుతుంది. ఇదంతా స్టోను, ఇదేదో కెమికల్ ఉన్నట్టు ఉన్నది. ఈ చిన్న చిన్న కాలువలలో ఎల్లో కలర్ గా. కానీ అంతా ఎన్ని రోజులు పట్టిందో అన్న. దీనిలో బెనిఫిట్ కాదు, బయటకి అసలు ఎంతో మందికి బెనిఫిట్ వాటర్ వల్ల. ఇప్పుడే బయటకు వచ్చిన ఫ్రెండ్స్ మొత్తం స్టోన్ చూసిగా ఇదంతా.
పాతాళ లోకం నుంచి ఆ. భూలోకంలోకి వస్తుంది. అడుగుతున్నది. సో ఇప్పుడైతే ఇగో ఈ బ్లాగ్ ఎండ్ అయిపోయింది. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయరు. కింద కామెంట్ పెట్టుర్రి. మీరు ఇట్లాంటి కొత్త కొత్త ప్లేస్లకు పోతే వేడి గురించి కూడా వస్తుంది ఇక. కామెంట్ చేయరు. ఎండ వేడి వేడి స్టార్ట్ అయింది. చలో బాయ్.